ట్విస్ట్ల మీద ట్విస్ట్ల మధ్య బండి భగీరథ ఎట్టకేలకు పోలీసుల ముందుకొచ్చాడు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చెర్లపల్లి జైల్లో ఉన్నాడు. అయితే భగీరథపై ఏం కేసులున్నాయి? మే 8న కేసు నమోదైన దగ్గర నుంచి నిన్న రిమాండ్కు పంపే వరకు ఈ వారం రోజుల పాటు ఏం జరిగింది? భగీరథ కేసు షీట్ వివరాలు ఏమిటి? తెలంగాణ రాజకీయాల్లో వారం రోజులుగా హాట్ టాపిక్ గా మారిన బండి భగీరథ్ వ్యవహారం నిన్న లొంగుబాటు రిమాండ్ తో ఓ కొలిక్కి వచ్చింది. మే 8 నుంచి బండి భగీరథ్ కేసు విషయంలో ఏం జరిగిందనేది ఓసారి పరిశీలిస్తే, మే 8వ తేదీన బండి భగీరథ్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పిల్లలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టానికి చెందిన BNS 74-75 సెక్షన్ల కింద కేసు నమోదైంది. సెక్షన్ 11 రెడ్ విత్ 12 కింద క్రిమినల్ కేసులు పెట్టారు. భగీరథ్ తనపై లైంగిక దాడి చేశారని బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోక్సో కేసు నమోదైంది. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రధాని పర్యటించడం, 48 గంటల పాటు కేసును పట్టించుకోకపోవడంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. విమర్శలు వెల్లువెత్తడంతో ఈ కేసు విషయంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. అయితే ప్రధాని పర్యటన, భద్రతా ఏర్పాట్లతో విచారణలో కొద్దిగా ఆలస్యమైందని డీజీపీ వివరించారు. సీఎం ఆదేశాలతో భగీరథ్ కేసు దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేశారు. మే 13వ తేదీన భగీరథ్ విచారణకు రావాలని 12వ తేదీన సిట్ నోటీసులు ఇచ్చింది. దీనికి బదులిస్తూ 2 రోజుల సమయం కావాలని భగీరథ్ సిట్ కు మెయిల్ చేశారు. అయితే కుదరదని చెప్పి మళ్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ రోజు నుంచి భగీరథ్ పరారీలో ఉన్నట్టుగా ప్రకటించారు. ఈ క్రమంలోనే బెయిల్ కోసం ఈ నెల 12వ తేదీన హైకోర్టును ఆశ్రయించారు బండి భగీరథ్. 14వ తేదీన విచారణ జరిపిన హైకోర్టు 15కు వాయిదా వేసింది. అయితే ఈ లోపు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని భగీరథ్ తరపు లాయర్ల కోరగా హైకోర్టు తిరస్కరించింది. ఇటు భగీరథ్ విచారణకు రాకపోవడంతో దేశం విడిచి పారిపోకుండా పోలీసులు 16వ తేదీన లుకౌట్ నోటీసులు ఇచ్చారు. అతనితో టచ్ లో ఉన్నవారు, స్నేహితులు, బంధువుల ఇళ్లపై పోలీసులు నిఘా ఉంచారు. భగీరథ్ కోసం హైదరాబాద్ లోని బండి సంజయ్ ఇంట్లో నిన్న సోదాలు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలాలను 2 సార్లు నమోదు చేసిన పోలీసులు మూడోసారి మేడ్చల్ మేజిస్ట్రేట్ ఎదుట బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను 40 నిమిషాల పాటు రికార్డ్ చేశారు. నాటకీయ పరిణామాల మధ్య హైదరాబాద్ అప్పా జంక్షన్ దగ్గర పోలీసులు శనివారం రాత్రి 8:15 అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ 2.5 గంటల పాటు భగీరథ్ ను విచారించి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ఆ తర్వాత మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసి అర్ధరాత్రి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పోక్సో కేసు కావడంతో ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత బండి భగీరథ్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ఆ వెంటనే బండి భగీరథ్ ను చెర్లపల్లి జైలుకు తరలించారు. ఈ నెల 29 వరకు చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు భగీరథ్. ఈలోపే భగీరథ్ ను కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఇది ఇవాళ రేపో పోలీస్ కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది.